రోజుల క్రితం గుంటూరు జిల్లా తెనాలిలో యువకులు గంజాయి మత్తులో కానిస్టేబుల్ చిరంజీవి పైన విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఉలిక్కి పడేలా చేసింది. యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చిరంజీవి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ దాడి ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ ముగ్గురు యువకులు జాన్ విక్టర్, షేక్ బాబులాల్, రాకేష్ గా గుర్తించారు. వీళ్ళు రౌడీ షీటర్ లడ్డు అనుచరులుగా తేల్చారు. పోలీస్ కానిస్టేబుల్ మీదనే దాడి చేయడాన్ని తీవ్ర నేరంగా భావించిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేయటమే కాదు, ఇలాంటివి మరెవ్వరూ చేయకుండా ఉండేందుకు పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. గంజాయి మత్తులో కానిస్టేబుల్ చిరంజీవిపై ఏ ప్రాంతంలో అయితే దాడికి పాల్పడ్డారో ఈ ముగ్గురిని కూడా అక్కడికి తీసుకొచ్చి రోడ్డు పైన ముగ్గురిని వరుసగా కూర్చోబెట్టి అందరి ముందే అరికాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చారు. కాళ్ళు ముందుకు చాపించి అరికాళ్ల పైన లాఠీలతో 10 దెబ్బలు కొట్టి ఇంకోసారి పోలీసుల జోలికి వస్తే ఎలా ఉంటుందో అన్నది ఆ ముగ్గురు యువకులకు చూపించారు. ఆ ముగ్గురు యువకులకే కాదు, గత కొన్ని రోజులుగా రెచ్చిపోతున్న రౌడీ షీటర్ల అనుచరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ముగ్గురు యువకులకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది పోలీసులకు సపోర్ట్ చేశారు. ఇలాంటి వాళ్లకు అలాంటి ట్రీట్మెంటే ఇవ్వాలంటూ అభిప్రాయపడ్డారు. కానీ మానవ హక్కుల సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు, ఆయా కుల సంఘాలు మాత్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్యను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి తన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త హత్యా యత్నానికి గురైతే కుల సంఘాలు ఎందుకు స్పందించలేదని ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎస్సీ కులానికి చెందిన దాన్నేనని, 10 ఏళ్ల క్రితం చిరంజీవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపారు. తమ భర్త పైన దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తే కుల సంఘాలు ఎందుకు మాట్లాడలేదని కళ్యాణి ప్రశ్నించారు. తన భర్తకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తీవ్ర ఆవేదనతో కళ్యాణి ప్రశ్నించారు. రౌడీ షీటర్ల ఆకడాలపైన కుల సంఘాలు మౌనం వహించడంపై ఆమె మండిపడ్డారు. నా పేరు పుల్లగూర కళ్యాణి, మాది గరుపాలెం, మాలపల్లి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవి వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐతన్నగర్లో నివాసం ఉంటున్నాము. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐతన్నగర్లు ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారండి భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో రౌడీ షీటర్లు దాడి చేసి మారున ఆయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు. మా ఆయనకి ఏమైనా జరిగితే మేము, మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపిన దయతో నేను భావిస్తున్నాను. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు, రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితురాలు కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాడిలో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నాకు ఏమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాతం మోపడం, నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం, అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. మీ అందరికీ దళిత సోదరి విన్నపం. ఈ ఘటనతో పాటు దాని పరిణామాలపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. తెనాలిలో గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ల అరాచకాలు, పోలీస్ ట్రీట్మెంట్, కుల సంఘాల మౌనం, బాధితురాలి ఆవేదన, ఈ అంశాలన్నీ ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి.